నాగమ్మ 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 బాల నాగమ్మ చరితాన్ని వినరోయమ్మ నాగమ్మ బాల నాగమ్మ ఆమె కష్టాలు మీరు గనరమ్మ నాగమ్మ బాల నాగమ్మ చరితాన్ని వినరోయమ్మ నాగమ్మ బాల నాగమ్మ భూచక్రపట్నమేలేటి నవభోజారాజు ఉండేను మనులు మాణిక్యాలు ఉండేను పిల్లలు లేని నవభోజరాజు ఎంతో పికరు చెందుతుండేను ఎన్నో నోములు నోచిన గాని పిల్లలు కలుగలేదు వాళ్లకు ఏమంట చెప్పాలే సంతానము లేక చింతతో ఉన్నాము సంతాన ఫలము కలిగే మార్గం చెప్పు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు తిరిగినా సంతానము మాకు కలగలేదయ్యా ఓ మునివర్యా ఏమి దోషం ఉండే నాతోని ఒక్క మాటలో చెప్పండి ఎన్ని బాధలైనా ఓచుకొని మీరు చెప్పిన నోములు నోచా నా కొండకు తూర్పు దిక్కున ఒక పుట్ట కూడా ఉన్నదమ్మా భూలక్ష్మి పుట్ట మీద బాలమామిడి చెట్టు ఉన్నది బాలమామిడి పండ్లు 7 కోసుకోవమ్మా జటంగముని చెంత సెలవు తీసుకొని పుట్ట చెంత చేరుకొని భూలక్ష్మి పుట్టకు పూజలు చేసింది ఆ తల్లి ఆ పుట్ట పైన కాలు పెట్టినాది బాలమామిడి ఫలములు 7 ఒడిలోన వేసుకున్నది భూలక్ష్మి పిల్లల మీద అపేక్షతో ఇంకా పండ్లు దెంపుతా ఉన్నది పుట్టలున్న నాగశేషుడు కోపించి ఏమంట ఉన్నాడు వస్తే మూర్ఖురాల భూలక్ష్మి నా పుట్టపైనే కాలు పెడతావా ఎంత అహంకారమే నీకు ఎంత పని చేసినవే నువ్వెంత మోసం చేసినవే ఓ పాపి భూలక్ష్మి నువ్వెంత పని చేసినవే ఓ పాపి భూలక్ష్మి 7 ఫలములు నీకు రాసుంటే ఇష్టమున్నట్టుగా ఈ బాలమామిడి ఫలములను కోసుకున్నావే ఓ మూర్ఖురాల భూలక్ష్మి ఇప్పుడే కాటేసి నిన్ను చంపేదాను ఇక చూసుకోయే భూలక్ష్మి నిన్ను చంపేదాను ఇక కాసుకోయే భూలక్ష్మి మన్నించావయ్య నాగన్నా పిల్లల మీద ప్రీతితోని తెలివక నేను కోసుకుంటేని నాకు సంతానం కలిగినంక 9 నెలల పిల్లలైనంక నీకు ప్రాణం ఇచ్చేదనయ్యో మాట మీద ఉంటానయ్యా భూలక్ష్మి ఇంటికి వచ్చి ఓయమ్మ 7 పండ్లు తింటా ఉన్నదే మాయమ్మ గర్భమైతే దాల్చినాది భూలక్ష్మి 7గురికి జన్మనిచ్చనే మాయమ్మ 7 బాలలనైతే ఓయమ్మ 7 తొట్టెల్ల వేసిరే మాయమ్మ ఇంత 21 రోజులు గడిసే పిల్లలకైతే పేర్లు పెడతా ఉండ్రు 7 పిల్లలకు పేర్లు పెట్టినారు సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ ఉత్తర కన్య దక్షిణ కన్య పగడాల నాగమ్మ మునికన్య అంటూ చిన్న బిడ్డకు ఆరాధు బాలనాగమ్మ అని పేరు పెట్టేనో 9 మాసాల బాలలు వాళ్ళు అయితేనే ఉన్నారు ఓయమ్మా అయ్యో నాదా ఏమంట చెప్పాలేవు నాదా
బతికేది 3 రోజులే. నాగన్న గండం నాకు ఉన్నది, నాగ పౌర్ణమి నాడు నన్ను కాటు వేసును. ఏమంట చెప్పాలి ఓ నాదా, నానాదా, నేను బతికేది 3 రోజులే. రాజా ఎన్ని మందులు తెచ్చిన నేను బతుక, మారు పెళ్లి నువ్వు చేసుకోవద్దు, పిల్లల చూసే భారము నీదయ్యా. పెళ్లి చేసుకుంటే నా పిల్లలకు కష్టాలు వచ్చును వినవయ్య నాదా. కడసారి నా చిన్న బిడ్డ నాగమ్మను చూసుకొని కళ్ళు మూసేదనయ్యా. ఓ ప్రాణనాథ, నా ప్రాణనాథ. కారివాడు నీకు నాకు జోడు పాపుత ఉన్నాడు, నన్నిడిసి నువ్వు వెళ్ళిపోతున్నావా? నువ్వు లేని ఈ బతుకు నాకు ఏలానమ్మ, మారు పెళ్లి నేను చేసుకోనమ్మా. బోబు లక్ష్మి నా భూలక్ష్మి, నీ సాక్షిగా బాస చేసి చెబుతున్నా. బోబు లక్ష్మి నా పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతున్నడే భోజరాజు, పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతున్నడే. పిల్లలను ఇడిసిపెట్టి ఆ రాజు అయ్యో కచ్చీరు మీదికి వస్తలేడే. పిల్లలను ఇడిసిపెట్టి ఆ రాజు అయ్యో కచ్చీరు మీదికి వస్తలేడే. భోజరాజు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుతున్నడే. అప్పటి నుంచి భూచక్రపట్నం ప్రజలంతా కష్టాల పాలు అయితే ఉన్నారు. అప్పుడు మంత్రులు బాగా ఆలోచించి పిల్లలతోనే రాజు ఉంటున్నాడు, ఈ రాజ్యాన్ని ఏలుతలేడు. ఇంకో పెళ్లి చేస్తే వచ్చే భార్య పిల్లలను చూసుకుంటది అనుకోని రాజును మల్ల పెళ్లి చేసుకోమని అడుగుతున్నరే. ఆ మంత్రులు మల్ల పెళ్లి వద్దంటూ ఆ రాజు మంత్రులను కోపగించినాడే. మల్ల పెళ్లి వద్దంటూ ఆ రాజు మంత్రులను కోపగించినాడే. పిల్లల బేటికి పోయి మంత్రులు మీకు అమ్మ కావాలంటూ అడుగుమన్నరే.